సార్లు చూసుంటామేమో ఇట్స్ మై లవ్ స్టోరీ. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇక్కడ కలవడం. అండ్ ఇప్పుడు మా యాక్టర్ శ్రీనాథ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హిట్ సింబా, యానిమల్ అండ్ లక్కీ భాస్కర్లో మనం ఆయన్ని చూసాం. సో గుడ్ టు సీ యూ హియర్ అండి. You look great. Yeah. Hi, Adi garu. Nah, you didn't want to be cheesy, right? I'll take that. Yeah. Yeah. ఇచ్చారు, నైస్, బాగా ఇచ్చారు. సో ఈ క్రిస్మస్కి వచ్చిన సినిమాల్లో మీరు 6 కొట్టారు. శంబాలా ఇస్ అ 6 అండ్ దండోరా ఇస్ అ 4. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మన సినిమాల్ని, రూటెడ్ సినిమాలని ఆడియన్స్ ఇప్పుడు థియేటర్కి వచ్చి గుంజుకెళ్తున్నారు. ఇప్పుడు మన కష్టం ఒకటైతే వాళ్ళు మోసుకెళ్ళటం ఇంకోటి. సో దట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు సక్సెస్ వస్తే మీ నాన్నగారి కళ్ళల్లో కనిపించింది ఆ ఆనందం మొత్తం. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సీయింగ్ హిమ్ అండ్ మెనీ మోర్ టు కమ్. అండ్ ఆకాష్, మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం, బట్ బీన్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్ అండ్ దట్ passes on. It comes very naturally. That love towards your father extends to you. And with Neelakandham, నేను మహేందర్ గారిని చాలా సింపుల్గా చెప్పేస్తా. వర్కౌట్ చేసుకుంటూ నేను చిన్నప్పుడు చూశానండి మిమ్మల్ని. చాలా ఇది అనుకుంటే నన్ను నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా జిమ్లో. ఆయన సీరియస్గా వర్కౌట్ చేసుకుంటుండే, నేను సీరియస్గా వర్కౌట్ చేసుకుంటుండే. సో ఐ రియలీ నేను చిన్నగా ఉన్నప్పుడు సైలెంట్ హీరోస్ ఉంటారు. మనం బయటికి గట్టిగా చెప్తాను, నేను చిరంజీవి గారి ఫ్యాను, ప్రభాస్ అన్న ఫ్యాన్ అని బయటికి చెప్పుకుంటాం. సైలెంట్ హీరోస్ కొంతమంది ఉంటారు, మన చుట్టూ ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతాం వాళ్ళ గురించి, కానీ వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాం, చూస్తూ ఉంటాం. యు ఆర్ సటన్లీ దాట్ ఫర్ మీ. మీరు సింహాద్రి సినిమాలో అన్నా అన్నా అని అనగానే నేనైతే థియేటర్లో కూర్చొని ఇవ్వండి రా, వాటర్ ఇవ్వండి రా అని నేను అనుకున్నా. యా, సో యువర్ ఫైట్ వాజ్ వెరీ రియల్ అండ్ యువర్ ఎమోషన్స్ ఆర్ వెరీ రియల్. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఈ జర్నీలో యూ హ్యావ్ సీన్ లాట్. అండ్ మా తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి మీరు తెలుగు నేర్చుకుని వచ్చి ఇక్కడ సినిమా తీశారు. దట్స్ అ గ్రేట్ థింగ్. ఇట్ సైడ్ మేము కూడా వీల్ ఆల్సో పుట్ దట్ ఎఫర్ట్. మేము తమిళ్ నేర్చుకుని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా వస్తాం మేము త్వరలో. సో వీల్ పుట్ దట్ ఎఫర్ట్. మేము పెడతాం, ఆ ఎఫర్ట్ పెడతాం మేము. యా, అండ్ దిస్ మూవీ షుడ్ బి అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఇట్స్ కమింగ్ ఆన్ Jan 2. అందరూ తప్పకుండా మన రాష్ట్రం వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటున్నాం, మనం పక్కన మన సోదరులను కూడా ఎంకరేజ్ చేద్దాం. బికాస్ అటు తిరిగి ఇటు తిరిగి మా మేజర్ వర్క్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటం మాత్రమే. మీరు కష్టపడిన తర్వాత మీ కష్టాన్ని మర్చిపోయేటట్టు చేసే పని మాది. సో మేము దానికోసమే శ్రమిస్తాము. అది శ్రమ కాదు, బేసిక్గా మాకు మజా వస్తుంది, టు బి వెరీ ఆనెస్ట్. సో ఇప్పుడు Jan 2 మీ సినిమా వస్తుంది, అలానే మాకు ఇక్కడ సైక్ సిద్ధార్థ కూడా వస్తుంది. సో ఐ విష్ బోత్ ద మూవీ షుడ్ బి బ్లాక్ బస్టర్ హిట్స్ అండ్ ఇట్ షుడ్ గివ్ యూ అ గ్రేట్ మైలేజ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్ ఫీల్స్ రియలీ నైస్ లుకింగ్ ఎట్ యువర్ ఫాదర్. మీ నాన్నగారి ఆనందం చూస్తే నాకు మా నాన్నగారు పక్కన కూర్చొని నన్ను ఎప్పుడు చూస్తాడా అని ఎదురు చూస్తున్నా. సో దట్ విల్ హ్యాపెన్ సూన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఏం చెప్తారో అని భయం వేసింది. ఈ మధ్య ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చినా సరే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనాథ్ గారు. అండ్ ఒక మంచి సినిమా వస్తుంది, ఒక కంటెంట్ బేస్డ్ సినిమా వస్తుంది అంటే మన ఇండస్ట్రీ వాళ్ళు అండ్ మన హీరోలు, హీరోయిన్లు అందరూ కూడా ఎప్పుడు ఒక